తెలంగాణలోని వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి మరియు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వేదికగా ఒక కీలకమైన అడుగు వేశారు. గత కొన్నేళ్లుగా మూతపడి ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారాన్ని తక్షణమే పునఃప్రారంభించాలని కోరుతూ కేటీఆర్ న్యూఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో భేటీ అయ్యారు. ఈ ప్లాంట్ పునరుద్ధరణకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో కూడిన ఒక వినూత్న ప్రతిపాదనను కేటీఆర్ కేంద్ర మంత్రి ముందుంచారు. దాదాపు 2300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విలువైన ప్రభుత్వ ఆస్తి నిరుపయోగంగా మారి తుప్పు పట్టకుండా కాపాడాలంటూ కేటీఆర్ చేసిన ఈ విజ్ఞప్తి మరియు దీనిపై కేంద్ర మంత్రి స్పందించిన తీరు తాలూకు పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తెలంగాణలోని ఆదిలాబాద్ CCI ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామితో ప్రత్యేకంగా సమావేశమైంది. కేటీఆర్తో పాటు CCI సాధన సమితి ప్రతినిధులు, రైతులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జోగు రామన్న మరియు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఈ బృందంలో ఉన్నారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో ఆదిలాబాద్ ప్లాంట్ ప్రాముఖ్యతను కేటీఆర్ కేంద్ర మంత్రికి సుదీర్ఘంగా వివరించారు. ఒకప్పుడు ఈ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 6000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించిందని, ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక పెద్ద వెన్నుముకగా నిలిచిందని గుర్తు చేశారు. సుమారు 2300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్లో ఏటా 4 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని, అలాగే ఆ ప్రాంతంలో దాదాపు 100 ఏళ్లకు సరిపడా అత్యుత్తమ సున్నపురాయి నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంతటి విలువైన ప్రభుత్వ ఆస్తి తుప్పుపట్టి పాడైపోకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ప్లాంట్ స్థానంలో సుమారు 2000 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాధునికమైన కొత్త సిమెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని, దీనిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్లాంట్ పునఃప్రారంభాన్ని సులభతరం చేసేందుకు కేటీఆర్ ఒక ప్రత్యేకమైన ఆర్థిక ప్రణాళికను కూడా కేంద్ర మంత్రి ముందు ప్రతిపాదించారు. కేంద్రం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 250 కోట్ల రూపాయల చొప్పున వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందిస్తే మిగిలిన నిధులు ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ ద్వారా సేకరించి ప్లాంట్ కార్యకలాపాలను సులువుగా ప్రారంభించవచ్చని సూచించారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిప్పూర్ పేపర్ మిల్ను ఇదే తరహా ఆర్థిక మద్దతు మరియు రాయితీలతో విజయవంతంగా పునరుద్ధరించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్లు కేటీఆర్ వెల్లడించారు. అయితే ఈ ప్లాంట్ పునరుద్ధరణ సాధ్యం కావాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ లీజును 50 ఏళ్ల పాటు పొడిగించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలకు ఇచ్చే విధంగా విద్యుత్ రాయితీ, క్యాపిటల్ సబ్సిడీ మరియు ఇతర ప్రోత్సాహకాలను కల్పిస్తూ ప్రతిపాదనలు పంపాలని కుమారస్వామి సూచించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి కేంద్రానికి అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హెచ్డి కుమారస్వామి గారిని ఈరోజు ఆదిలాబాద్ నుండి మరి CCI సాధన సమితి ఏదైతే ఉందో వారందరినీ తీసుకొని గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ జోగు రామన్న గారు, అట్లాగే రాజ్యసభలో మా పార్టీ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, మొత్తం CCI సాధన సమితి అందరం కలిసి కుమారస్వామి గారిని ఇప్పటిదాకా అరగంట సేపు కలవడం జరిగింది. వారికి గుర్తు చేసింది ఏమంటే ఆదిలాబాద్ లో 1980వ దశకంలో ఏర్పాటు చేయబడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ఒక దశలో 6000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. రాబోయే 100 సంవత్సరాల వరకు అక్కడ మీకు మైనింగ్ రిజర్వ్స్ కూడా, లైమ్ స్టోన్ రిజర్వ్స్ కూడా మీకు ఉన్నాయి. అట్లాగే మరి ఈ ప్లాంట్ నడపడానికి 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఉన్న ఈ ప్లాంట్ నడపడానికి అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. దీన్ని మీరు గతంలో అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు 2019లోనే మాటిచ్చారు, ఈ ప్లాంట్ను తప్పకుండా తిరిగి తెరిపిస్తాం బీజేపీ అధికారంలోకి వస్తే అని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో కూడా చెప్పారు. అట్లాగే మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కూడా ప్లాంట్ను తెరిపిస్తామంటూ ఆయన కూడా మరి
హన్స్రాజ్ గంగారాం గారు కూడా మాటిచ్చారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమంటే ఆదిలాబాద్ సిసిఐని తుక్కు కింద అమ్మేస్తున్నారు, అక్కడ స్క్రాప్ కింద అమ్మేస్తా ఉన్నారు. ఈ రకంగా స్క్రాప్ కింద అమ్మేస్తున్నారని చెప్పి వారికి మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి కుమారస్వామి గారు చెప్పింది ఏమంటే సిసిఐని తెరిపించే విషయంలో మీరు చేస్తున్న పోరాటం, ముఖ్యంగా సిసిఐ సాధన సమితి చేస్తున్న పోరాటం డెఫినెట్ గా అభినందనీయం, మంచి పని చేస్తున్నారు. తప్పకుండా మేము కూడా మంచిగా దీన్ని మళ్ళీ నడపాలనే కోరికతోనే ఉన్నాము, ప్రయత్నం చేస్తాము. దాదాపు 2300 ఎకరాలు అక్కడ ల్యాండ్ ఉన్నది, ఒక 770 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ ఉంది, అంటే పట్టా ల్యాండ్ వాళ్ళకి కంపెనీకి ఉంది. అట్లాగే 1500 పైచిల్క ఎకరాలు లీజ్ ల్యాండ్ ఉంది. కాబట్టి మరి ఒక 2000 కోట్ల పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీ పెట్టినట్టయితే బాగుంటుంది. మరి ఏమున్నది ఆటంకం, ఎందుకు తెరవలేకపోతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత స్పందించడం లేదు. సంవత్సర కాలంగా మేము ప్రయత్నం చేస్తున్నాము, కానీ రాష్ట్ర ప్రభుత్వము మైనింగ్ లీజ్ ఎక్స్టెండ్ చేయాలి, వాళ్ళు ముందుకు రావడం లేదు. అట్లాగే ప్రతిపాదన ఇమ్మన్నాము, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం ఇన్సెంటివ్స్ ఇస్తుంది, క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుందా, పవర్ సబ్సిడీ ఇస్తుందా, జిఎస్టీ ఎగ్జెంప్షన్ ఇస్తుందా, ఏమిస్తుంది, ఏమైనా పెట్టుబడి పెడుతుందా, ఇవన్నీ చెప్పమన్నాము, చెప్పట్లేదు. 1 year నుంచి అక్కడ ఉన్న లోకల్ స్టేట్ గవర్నమెంట్ పెద్దగా స్పందించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వారు చెప్పారు. మేము ఇవాళ సిసిఐ సాధన సమితి తరపున కేంద్ర మంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ వారు సానుకూలత వ్యక్తం చేసినందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిర్పూర్ పేపర్ మిల్లు తెరిపించాం, అన్ని రకాల సబ్సిడీలు ఇచ్చి అదే ఆదిలాబాద్ జిల్లాలో ఆ రోజు వెంబడబడి సిక్కైన యూనిట్ ని మళ్ళీ తిరిగి తెరిపించి వాళ్ళ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారు ముందుకు వచ్చి మైనింగ్ లీజ్ ఎక్స్టెండ్ చేయాలి. రెండవది, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ ప్యాకేజ్ మీరు ఇస్తారో, మరి 2000 కోట్ల పెట్టుబడి అంటే ఒక 500 కోట్లు మరి పెట్టినట్టయితే మిగతాదంతా లోన్ రూపంలో వస్తుంది. ఆ 250 కోట్లు, ఒకవేళ 500 కోట్లలో 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టినట్టయితే వెంటనే ప్లాంట్ తెరిపించి దాదాపు 6000 మందికి ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. మా జోగు రామన్న గారు సిసిఐ సాధన సమితి 4 ఏళ్లుగా కష్టపడతా ఉన్నారు. మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్యాకేజ్ ఏమిస్తామో స్పష్టంగా ఆనాటి మంత్రి అనంత్ గీతే గారిని కలిసి చెప్పాము. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆదిలాబాద్ లో మళ్ళీ తిరిగి సిసిఐ తెరిపించేదాకా బీఆర్ఎస్ పార్టీ మీతో ఉంటది, తప్పకుండా పోరాటం చేస్తది, మీకు అండగా నిలబడుతుంది. ఈ ఫ్యాక్టరీని మారుమూల ప్రాంతంలో తిరిగి తెరిపించే ఆదిలాబాద్ సిసిఐ ఫ్యాక్టరీ వివాదం ఇప్పుడు కేవలం పరిశ్రమల పునరుద్ధరణ అంశంగా మాత్రమే కాకుండా తెలంగాణలో పెద్ద పొలిటికల్ మైలేజ్ వార్గా మారుతోంది. గతంలో 2014 నుండి 2023 మధ్య బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్లాంట్ పునరుద్ధరణకు అనేక ప్రయత్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని కేటీఆర్ విమర్శించారు. అయితే ఇప్పుడు కేంద్రంలో కొత్త కూటమి ప్రభుత్వం ఉండటం మరియు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఈ అంశంపై పరస్పర ఆరోపణలు సాగుతున్నాయి. ఓవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు అందించిన తరహాలోనే ఇక్కడి ప్లాంట్కు కూడా ప్రత్యేక ప్యాకేజీ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ ఒకవేళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో సహకరించకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. దీంతో పాటు ఢిల్లీ వేదికగా మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, కేవలం ప్రజల ప్రయోజనాల కోసమే తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల దృష్టిని మళ్లించడంలో రేవంత్ రెడ్డి ముందుంటారని ఎద్దేవా చేసిన కేటీఆర్ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి సామాన్యుల ఉపాధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఆదిలాబాద్ సిసిఐ ప్లాంట్ పునరుద్ధరణ కోసం కేంద్ర మంత్రి కుమారస్వామితో కేటీఆర్ జరిపిన ఈ చర్చలు ఆ ప్రాంత యువతకు సరికొత్త ఆశలను కల్పించాయి. ఈ బృహత్తర ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఎంతవరకు కుదురుతుందో రాబోయే రోజుల్లో వేచి చూడాలి. మరి ఆదిలాబాద్ సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్ర మంత్రి కుమారస్వామితో కేటీఆర్ జరిపిన భేటీపై మరియు ఆయన చేసిన వినూత్న ప్రతిపాదనలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.